తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పెండింగ్ కమిటీ నెలాఖరులో ఆఖరి మాట చెప్తారా? తీర్మానంతో విమానం మోత, కిరణ్ సార్కు కష్టకాలం. నేడే చూడండి అల్లుడి కోసం మామ ప్రచారం. దేశమంతా ఓకే అనాలి, మళ్ళీ మాట మరిచిన గజరిచితుడు. రైళ్లల్లో రాజ్యం ఏలుతున్నాయి, చుక్చుక్లో ఎలుకలు బొద్దింకలు. కొన్ని దుకాణాలలో రాసుంటది అప్పు రేపు అని. మన కాంగ్రెస్ పార్టీది కూడా అదే బాపత్. నిర్ణయం ఎప్పుడు అన్నప్పుడల్లా అగ్గో నీళ్ళు కనిపిస్తున్నాయి అని ఎడార్ల ఎండమావిని చూపెట్టినట్టు చూపించడం అలవాటైంది. మన స్టేట్ కాంగ్రెస్ లీడర్లేమో నడిచి 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 అగో వచ్చేసింది ఆయనతో నడుస్తా అయిపోయి నీళ్ళు తాగేసేయచ్చు, బతికి బయట పడచ్చు. ఇదే తంతు. ఇప్పుడు చూపెట్టిన లేటెస్ట్ ఎండమావిల పేరు సిడబ్ల్యూసి మీటింగ్. తెలంగాణ ముచ్చట్ల ఏదో తేలుతుందని కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చున్న వాళ్ళంతా ఒత్తులు తీసి ఒడ్డుకు పెట్టుండ్రి. ఈ నెల 28 తారీఖు నాడు సిడబ్ల్యూసి పెద్ద మనుషులంతా కూర్చొని తెలంగాణ మీద ముచ్చట పెడతారట. ఊకే నసబెట్టుడు ఏముందని ఇక తాడో పేడో చెప్తామంటున్నారు. ఇంతకు ఏం చెప్తారనేది మీరు కళ్ళారా చూసి చెవులారా వినాలంటే ఒత్తులు తీసేయండి. అందులో జరిగే ముచ్చట గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ నెల 28 నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాళ్ళు కూర్చుంటారట. ఇన్నేళ్ల నుంచి ఎన్నేళ్ళ పెద్దమ్మ తెలంగాణ ఇస్తాం చేస్తామని 9-10 ఏళ్ళు కాలే. ఆగో అప్పటికెళ్ళి నాని మురుగబెట్టిన తెలంగాణ ముచ్చట్ను ఎక్కడదక్కడ తేల్చేస్తామంటున్నారు. ఓ దిక్కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తున్నారని సీమాంధ్రోళ్ళ కాడికెళ్ళి చిన్న పోరగాల దాకా అందరు అనుకుంటున్నారు. ఎప్పుడో నిర్ణయం అయిపోయింది, ఆల్చన చేస్తే చెయ్యిగూడు తాగమయ్యేటట్టున్నదని ఇచ్చేస్తున్నారట. మరి ఈ ఇచ్చే ముచ్చట్ను 28 నాడే చెప్తారా, లేకపోతే నిర్ణయం అయితే తీసుకున్నాం ప్రకటనకు ఇంకా జరంత టైం కావాలి, వర్జం తిది నక్షత్రం చూసుకొని విడుదల చేస్తామంటారా ఏమి? లేకపోతే డిసెంబర్ 23 నాడు చేసినట్టు కోర్ కమిటీ మీటింగ్లో తెలంగాణ ఇద్దామనుకున్నాం, కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎక్కువ మంది వద్దన్నారు, అందుకే ప్లేట్ ఫిరాయిస్తున్నామంటారా? తెలంగాణ రాష్ట్రం ఇస్తారా ఇయ్యరా? ఏది చెప్పకుండానే ఎన్నికలకు పోతారా? తెలంగాణ ఇస్తే మస్తు డిమాండ్లు మీదకి వస్తాయని చెప్తారా? నెల రోజులకెళ్ళి ఉడుకు మీద పెట్టి తెలంగాణ సంగతి తేల్చకుండానే చెయ్యి కాల్చుకుంటారా? 28 ఎవరు చెప్పిండ్రు, మీరు అనుకుంటే అయిపోయానని కోపానికి వస్తారా? ఢిల్లీ పెద్దల ముచ్చటేమో కానీ సీమాంధ్ర ముఖ్య నేతలంతా ఎట్లయినా తెలంగాణ వచ్చేటట్టుంది, ఆఖరి జాలకు సమైక్యాంధ్రాన్ని పరువు నిలుపుకోవాలని చూస్తున్నారట. ఎవరన్నా దగ్గర మనుషులు కలిస్తే కూడా ఇదే ముచ్చట చెప్తున్నారట. అటు సీమాంధ్ర లీడర్లు ఫిక్స్ అయినరు, ఇటు తెలంగాణ లీడర్లు ఖుషి అయినరు. అధిష్టానమోళ్ళు అవునంటున్నారు, కానీ ఆఖరి వర్గాల్లో ఏం చేస్తారో చూడాలి. మరి ఈ 28 తారీఖు అంటారు కదా, జర అప్పటిదాకా చూడుర్రి ఓ మాట. గజిని మళ్ళా మేల్కొన్నాడు. సినిమా గజిని కాదు, రాజకీయ గజిని. సినిమా గజిని 15 నిమిషాలకు ఒకసారి గతం మర్చిపోతే, ఈసారి తెలంగాణ ముచ్చట వచ్చినప్పుడల్లా గతం మర్చిపోతాడు. సినిమా గజిని ఏమో గుర్తు పెట్టుకోనికి అలారం పెట్టుకుంటే, మరి మనసారికి ఏం చేద్దామా అని అనుకుంటుంటే నువ్వేం టెన్షన్ తీసుకోకు అని ఉత్తరం రాస్తా అన్నాడు మన మల్లన్న. ఏం రాసిండో చూద్దాం. రాజాది రాజా రాజమార్తాండ హరివీర భయంకర శ్రీ 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 ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి వాస్తవ్యుల గారికి తీన్మార్ వార్తలకెళ్ళి మీ మల్లన్న రాయినది ఏమనగా, విషయం మాట మార్పు విధానంపై. అయ్యా, నేను మీ యొక్క కనిపించని అభిమానిని. దశాబ్దాల కాలంగా మీరు కాంగ్రెస్ పార్టీలో నీతి నిజాయితీగా ఎలాంటి ధనార్జన వైపు మొగ్గకుండా ప్రజాసేవ చేస్తున్న విధానానికి నేను మంత్రముగ్ధుడనైతిని. కాంగ్రెస్ పార్టీని కానీ ఆ పార్టీలో ఉండే నేతలను కానీ, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారిని కానీ మీ మాటల చతురతతో వెనుకేసుకొచ్చిన తీరు అబ్బురపరిచినది. ఎన్నికల సమయంలో సోనియా గాంధీ గారి హిందీ మాటలను తమరు తెలుగులోకి అనువదించి తెలంగాణ ఏర్పాటుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని బదలాయించి చెప్పిన విధానం అమోఘాలకే అద్భుతం. मैनिफेस्टो में भी लिखा है कि तेलंगाना स्टेट की हमारा कोई आपत्ति नहीं है और इस मुद्दा को
हम प्रायोरिटी से टेक अप करेंगे। ఇక తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అసెంబ్లీలో చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ విషయమై కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా అది పెట్టాం. తెలంగాణ విషయం అనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో అతి ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. ఈ సంగతి మీకు మరొక్కసారి నేను మనవి చేస్తున్నా. అప్పటి నుంచి మీరు అదే కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ గల లీడర్గా ఉంటూ వస్తున్నారు. ఈ గురువారం నాడు మీరు మాట్లాడిన మాటల్ని కూడా ఒకసారి ఆలకించండి. కాలయాపన చేయవలసినటువంటి పరిస్థితి వస్తే అది కూడా ప్రాసెస్లో భాగం అవుతుంది. సమస్య యొక్క తీవ్రత తగ్గాలి. ఎట్టి పరిస్థితిలో జరిగే పనే కాదండి. అప్పుడేమో అలా మాట్లాడితిరి, ఇప్పుడేమో ఇలా మాట్లాడితిరి. నీతి నిజాయితీ ఉన్న మీరే ఇన్ని రకాల మాటలు మాట్లాడితే నాలాంటి అభిమాని ఎలా తట్టుకుంటాడు సార్? అందుకే బాధతోని ఈ ఉత్తరం రాస్తున్నా. టెలిగ్రామ్ వేద్దామంటే అది బంద్ అయిందట కదా, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నా. ముట్టినది అని పంపి జవాబు ఎలాగైనా ఇవ్వరని నాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఏకైక నిజాయితీ చనిపోయిందన్న భావన భ్రమలో ఉన్న నాకు మీరు తేరుకొని సరిచేసుకుంటారని భావిస్తూ ఇట్లు మీ శ్రేయోభిలాషి తీన్మార్ మల్లన్న చేబురాలు. అందరూ అల్లుడు సినిమా చూడండి, కోట్లు కలెక్షన్ చేయండి. నందమూరి వంశం వాళ్ళ సినిమాలు హిట్ చేయండి. ఎందుకంటే సినిమాలు లేకపోతే పార్టీలోకి వచ్చిన దుంప తెంచుతారు. ఆ విధంగా ముందుకు పోయి పక్కకే ఉన్న థియేటర్లోకి వెళ్ళి ఓం సినిమా చూడండి. మళ్ళొకసారి నేను చెప్పొచ్చేది ఏంటంటే నందమూరి వంశం వాళ్ళను సినిమాల్లోనే ఉంచండి. ఇది బాబు గారి సినిమా ప్రచారం స్టైల్. వారే వా, చంద్రబాబు సార్ అంటే చంద్రబాబు సారే. డిసెంబర్ 9 తర్వాత ప్లేట్ ఎట్లా ఫిరాయించిండో ఇప్పుడు అల్లుడిని కూడా మార్చేసిండు. నడిపి బామ్మడిది కొడుకు బుడ్డ రామారావు ఉత్తముడు, ఊర్లే మొనగాడు, దమ్మునోడని సైకిల్ గుర్తు కండువా మెడలేసి ఎన్టీఆర్ భవన్ మీద కూర్చుండబెట్టిండు. ఇక మేనమామ గెలుపు కోసం కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఆంధ్రంతా అరిగేదాకా తిరిగి ఆఖరికి యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో పడ్డాడు. చంద్రబాబు సార్ ఆత్మ బుడ్డ రామారావు గుండెలుండే, బుడ్డ రామారావు గుండె చంద్రబాబు సార్ శరీరంలో ఉండే. ఒక్కరికి సరిదైనా ఇంకొకరు తట్టుకోకపోతుండే. అటువంటిది ఇప్పుడేమైంది? బుడ్డ రామారావు అంటేనే చంద్రబాబు సార్ గరానికి వస్తుండట. అల్లుడని నెత్తికెక్కించుకుంటే బోడగుండు చేయబోయిండని జూనియర్ రామారావుని విడిచిపెట్టి ఇంకో అల్లుడు కళ్యాణరాముని ఎంటేసుకున్నాడట. మొత్తం మీద విడుదల కాక ముందుకే విజయవంతమయ్యేందుకు ఇంతజాం చేసిండు మామ చంద్రబాబు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తెలుగువాడిగా ఉండి ఒక నూతనమైన టెక్నాలజీని సినిమాల్లో తీసుకురావడం, అది కూడా పేరు కూడా ఓం అని పెట్టడం, ఒక న్యూ బిగినింగ్కి నాంది పలికారు. ఇది ఆయన జీవితంలో కూడా ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను. జూనియర్ రామారావుతో కూడా సోపతి మంచిగా ఉన్నప్పుడు ఆయన సినిమాలు కూడా చూడుండ్రి, బ్లాక్ బస్టర్ ఇట్లు చేయండ్రి అని చెప్పిండు. ఇప్పుడు రామారావు గాయ్ చెయ్యంగానే కళ్యాణరాముని పాట వాడు పెట్టిండట. ఈడ కళ్యాణరామయ్య సార్ కూడా ఏం తక్కువ కాదు. చంద్రబాబు సార్ పాదయాత్ర చేసినప్పుడు చిట్కనేలకు దెబ్బ తాకిందని తెలియంగానే ఉరికి అరుచుకొని వచ్చిండు. ఇప్పుడు బాబు గారు కూడా రాముడు మంచి బాలుడు అంటున్నాడు. మరి బుడ్డ రామారావుని మెచ్చుకొని అవతల పడేసినట్టే రాముడు కూడా చెడ్డ బాలుడు అని తెలియంగానే అవతల వాడు మాత్రం ఖాయం అంటున్నారు. దీనికి కూడా కళ్యాణ రామయ్య తయారుగా ఉండాలని ఫ్యాన్స్ అనుకుంటుండ్రట. చిట్టెమ్మ ఈ మధ్య మస్తు బిజీ అయిపోయింది. లైవ్లోకి రమ్మంటే 5 నిమిషాలు అంటుంది. అసలు ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తుంది? అబ్బో మస్తు బిజీ ఉన్నట్టుంది. అసలు ఏం గీస్తుందో ఒకసారి చూద్దాం. కెమెరామ్యాను జర్ర దగ్గర తీసుకోపో కెమెరా. ఏంటి అయ్యి ఎల్కేజీ పిల్లలు గీసినట్టు? వచ్చిటమా నువ్వా? ఏం చేస్తున్నావు చిట్టమ్మా? ఏమో ఎత్తుకుతున్నట్టున్నావు. అత్తారింటికి దారి. మొన్ననే సూపర్లైనా కదా, ఇంకా మీ అత్త అడ్రస్ తెలియదా? అత్తారింటికి దారి అన్నాను కానీ మా అత్తారింటికి కాదు. మరి ఎవరు అత్తగారింటికి?
పవన్ కళ్యాణ్ అత్తోరింటికి. ఆయన అత్తగారింటికి దారి నువ్వెందుకు ఎత్తుకుతున్నావు? ఆయనకు తెలియదంట రాములమ్మ. ఆయనకు తెలియదండి, నీకు చెప్పిండా? నాకే కాదు, మన స్టేట్ అందరికీ చెప్పాడు. నాకు చెప్పలేదే. ఎక్కడున్నావు రాములమ్మ? ఊరంతా పోస్టర్లు వేసి మరీ అడుగుతున్నాడు. ఏమని? అత్తారింటికి దారేది అని. అవునా? మరి దొరికిందా నీకు? అదే చూస్తున్నాను రాములమ్మ, గూగుల్ మ్యాప్ లో ఎత్తుకుతున్నాను. ఏమని వస్తుంది మరి గూగుల్ మ్యాప్ లా? ఓసారేమో వైజాగ్ అని చూపిస్తుంది, మళ్ళోసారి కలకత్తా అని చూపిస్తుంది రాములమ్మ. మొత్తానికి బంగాళాఖాతంలో ఒడ్డుకే ఉన్నట్టుంది. నేను కూడా అలాగే అనుకున్నాను రాములమ్మ, కానీ ఇంకోవైపు ఫారెన్ కంట్రీస్ కూడా చూపిస్తుంది. నిజమే, పెద్ద పరేషాన్ ఉన్నది. అందుకే కావచ్చు ఇంత పబ్లిసిటీ ఇచ్చి మరీ అడుగుతున్నాడు. మరి ఎప్పుడు తెలుస్తుందంటావు? ఏమో, నాలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఎత్తుతున్నారు. తొందరలోనే తెలిసిపోతుందిలే. అంతే అంటావా? అంతే రాములమ్మ. అయినా అత్తారింటికి దారేదని అమ్మాయి ఎత్తుకోవాలి కానీ అబ్బాయి ఎందుకు ఎత్తుకుంటున్నాడు? మా హీరో ట్రెండ్ ని ఫాలో అవడు, ట్రెండ్ ని సెట్ చేస్తాడు. అబ్బో. అవును, నేను ఒకటి అడగాలి. అడుగు రాములమ్మ. భీమనేని శ్రీనివాసరావు మీ హీరో తోటి ఏం సినిమాలు తీసిండు? సుస్వాగతం, అన్నవరం. మరి కరుణాకరన్? తొలి ప్రేమ, బాలు. ఎస్జే సూర్య? ఖుషి, కొమరంపులి. పూరి జగన్నాథ్? బద్రి. కెమెరామెన్ గంగతో రాంబాబు. దీంట్లో నువ్వు ఏం గమనించినావు? ఫస్ట్ సినిమా హిట్, సెకండ్ సినిమా ఫట్టు. మరి మన త్రివిక్రమ్ సార్ సినిమాలు ఏంటి? జల్సా, అత్తారింటికి. అది సంగతి. నేను ఉంటా, మరి నువ్వు అత్తారింటికి దారి ఎత్తుకో సరేనా? రాములమ్మ లేనిపోయిన టెన్షన్ పెట్టుద్ది ఎప్పుడు. కెమెరామెన్ గంగతో సారీ కెమెరామెన్ నగేష్ తో తప్పిపోయిన దారితో చిట్టమ్మ E6 న్యూస్. కూసుంటొక కిరణం లేస్తొక కిరణం ఏడ్చుకుంటా అందరినీ ఆడిచ్చిన సార్నే ఇప్పుడు సర్కస్ ఆడిచ్చే రోజులు దగ్గరకు వచ్చినాయి అంటున్నారు. ఇక్కడిచ్చిన మాటను నిలబెట్టుకోవాలనా, అక్కడ చెప్పిన మాటను అమలు చేయాలనా తెలియక పరేషాన్ అయ్యే పరిస్థితి వస్తుంది అంటున్నారు. ఇప్పటిదాకా బ్యాటింగ్ పిచ్ మీద సెంచరీలు కొట్టిండు, ఇక బౌన్సర్లతోటి ముక్కు వగిలే బౌలింగ్ పిచ్ మీద ఎట్లా ఆడతాడో చూస్తాము అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాం, మీ అసెంబ్లీల తీర్మానం పాస్ చేసి కాపీ మాకు పంపియుండ్రి అని కేంద్రంలో ఉన్నోళ్ళు హుకుం కూడా చేసిండ్రే అనుకో, అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సార్ పరిస్థితి ఎట్లుంటది? ఆడ అధిష్టానికేమో సమైక్యాంధ్ర అని రైలు మ్యాప్ తయారు చేసి ఇచ్చే, తెలంగాణ రాష్ట్రం ఇస్తే నక్సలైట్లు నల్క తింటారు, రాష్ట్రం అంతా ఆగమాగమైతదని నువ్వు తయారు చేసిన రోడ్డు మ్యాప్ మూలకున్న చెత్త బుట్టలేసినాం, ఇక తెలంగాణ ఇస్తున్నాం తీర్మానం పెట్టుమంటే ఏం చేస్తాడు? సమైక్యాంధ్ర రోడ్డు మ్యాప్ రాసిన చేతులతోనే జై తెలంగాణ తీర్మానం రాయాల్సి వస్తుంది. మెప్పు పొందుదామనుకున్న సీమాంధ్ర లీడర్లతోనే తిట్లు పడాల్సి వస్తుంది. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి సార్ వెనకాల తిరిగిన సీమాంధ్ర లీడర్లను బతింలాడి తీర్మానం చేయాలి. అట్లా చేపియాలంటే సార్ ఇప్పుడు వాళ్ళెనక తిరగాలి. తీర్మానం పాస్ కాకపోతే అధిష్టానం కంట్లే చిన్నతనం అవుతుందాయే. ప్రత్యేక రాష్ట్రం తీర్మానం పాస్ చేస్తే ఒక బాధ, పాస్ చేయకపోతే ఇంకొక బాధ. ముఖ్యమంత్రి సార్ ఇప్పుడు ఎంతెంత ఎగురుతున్నాడో అప్పుడు అంతంత సర్కాయించిపోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చేద్దామంటే ఎక్కువ మంది ఆంధ్రులే ఉన్నారు, పాస్ కాదని చెప్దామంటే ఎదురు తిరిగినట్టు అవుతుందాయే. ఇదివరకే రోడ్డు మ్యాప్ నివేదిక మీద లీకుల మీద లీకులిచ్చి సోనియా గాంధీతోని తిట్లు తినే, తెలంగాణ ఇస్తే రాజీనామా చేస్తానని గుసగుస పెట్టంగానే ఏం తమాషా చేస్తున్నావని మళ్ళొకసారి తిట్లు పడే. ఇన్ని బాధల నడుమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారు తీర్మానం కావాలంటే ఎట్లా చేస్తాడో ఏమో ఆయనకు కూడా అర్థమైతలేదంట పాపం. తెలంగాణ తీర్మానం అంటే పథకాలు పెట్టినంత ఈజీ కాదన్న ముచ్చట ఆయనకు కూడా తెలుసు కాబట్టి తీర్మానాలు గిర్మానాలు లేకుండానే తెలంగాణ ఇచ్చేది ఉంటే ఇయ్యుండ్రి, లేకపోతే రాష్ట్రంలో నా ఇస్తరాకు చింగిపోతుందని చెప్పి పంపుతున్నాడట. ఎట్లయితదో ఏమో పాపం ముఖ్యమంత్రి సార్ పని. మీరు ఒక్కలే ట్రైన్లు ఎటన్నా పోతుండ్రా? కంపెనీ లేదని బాధపడుతుండ్రా? ఏం బాధపడకుర్రి, మీరు సికింద్రాబాద్లో ఇట్లా ట్రైన్ ఎక్కినరో లేదో అవి రెండు మీ సోపతి వస్తాయి. మీకు ఆకలి అయిందనుకోండి క్యాంటీన్కి పోయి ఏమైనా పట్టుకొస్తాయి, బోర్ కొట్టిందనుకోండి మీ భుజాల మీద ఎక్కి ఆడుకుంటాయి. ఇంతకీ ఏంటివి అవి అనుకుంటుర్రా? ఎలుకలు, బొద్దింకలు. అవును, మీరు ఇడ్లీయో దోశనో కావాలంటే ఎలుక క్యాంటీన్కి పోయి దాని నోట్లో పట్టినంత పట్టుకొస్తుంది. మీరు పడుకొని నిద్ర రాకపోతే బోర్ వస్తుందనుకో బొద్దింకలు భుజం మీద ఎక్కి మంచిగా ఆడుకుంటాయి. గమ్మత్తుగా ఉంటుంది కదా, టైంపాసే టైంపాస్.
బుల్లెట్ రైలు చూసిండ్రా మీరు ఎప్పుడన్నా? ఎట్లురుకుతాయి? గంటకి 700 కిలోమీటర్ల వేగంతో ఉరుకుతాయి. అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒక్క గంటలో పోతుంది అన్నట్టు. ఇవి మన దేశంలో ఉన్న రైళ్ళు కాదు, బయటి దేశంలా. అక్కడ రైళ్ళు అట్లా అభివృద్ధి చేసిండ్రు. మరి మన రైళ్ళు చూసిండ్రు కదా మీరు. చూసుడేంది, ఎక్కి ఏ ఊరికి పోవాలనో ఆ ఊరికి పోతున్నారు. కానీ మీరు ఎక్కిన రైల్లో ఎన్ని ఎలుకలు తిరుగుతున్నాయి, ఎన్ని జల పురుగులు సంసారం చేస్తున్నాయో తెలుసుకున్నారా ఎప్పుడన్నా? తెలియకపోతే మేము చెప్తాం చూడండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నది కదా, అందులో చిన్నవి పెద్దవి అన్ని రైళ్ళు కలిపి మొత్తం 437 ఉరుకుతాయట. ఈ రైళ్ళల్లో లక్షల మంది ప్రయాణం ఎట్లా చేస్తున్నారో 100 ఎలుకలు 1000 జల పురుగులు కూడా అట్లనే ప్రయాణం చేస్తున్నాయట. రైలు డబ్బాలు కడిగేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు, ఉతికేటోళ్ళు కలిసి నెలకు 92 ఎలుకలు పడతారట. 3300 జల పురుగులను ఏరేస్తారట. ఇది ఒక్కొక్క రైలు ముచ్చటనే సుమా. ఇటువంటి రైళ్ళు ఎన్ని ఉన్నాయో చూడుండ్రిగా. ఒక్క ఎలుక పిల్లల్ని చేసేటప్పుడు ఒక్కటే పిల్లని కంటదా? మందని కంటది. జల పురుగులు అయితే ఒక్కసారి కంటే 2-3 డజన్లు కంటది. నెలకు 92 ఎలుకలే ఏరేస్తే తతిమ ఎలుకలని ఏడుంటున్నాయి అన్నట్టు. లక్షల జల పురుగులు పుడుతుంటే 3000 పట్టుకుంటున్నారు. మిగతా వీటి సంగతి ఏందన్నట్టు? బయటి దేశం రైళ్ళేమో కొత్త పోకడలతోటి ఉరుకులు పరుగులు తీస్తుంటే మన దేశంలో రైళ్ళు ఎలుకలు జల పురుగులతో వెనకబడతాయి. బెంగళూరు ఎక్స్ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్లల్లనే శీతం ఎలుకలు తిరుగుతున్నాయట. ఇదివరకే 100 మంది కంప్లైంట్లు చేసిరట ఇవేం పురుగులు అయ్యా అని. అయినా ఏం చేస్తాం సార్, అవి అట్లా అంటున్నాయి, ఎంత ఎలగొట్టినా పోతనే లేవని చల్లగా చెప్తున్నారట. ఇగో ఇది సికింద్రాబాద్ రైళ్ళల్లా తిరుగుతున్న ఎలుకలు జల పురుగుల లెక్క. కాంగ్రెస్ పెండింగ్ కమిటీ నెలాఖరులో ఆఖరి మాట చెప్తారా? తీర్మానంతో విమానం మోత, కిరణ్ సార్కు కష్టకాలం. నేడే చూడండి అల్లుడి కోసం మామ ప్రచారం. దేశమంతా ఓకే అనాలి. మళ్ళీ మాట మరిచిన గజిరిచితుడు. రైళ్లల్లో రాజ్యం ఏలుతున్నాయి. చుక్ చుక్లో ఎలుకలు బొద్దింకలు.